ఓం మహాగణపతే నమః. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో ముఖ్యంగా మనకి గురువు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి దీర్ఘకాలికంగా సంచారం చేసేటటువంటి గ్రహాలు. ఇక ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ మార్పును కనుక మనం చూసినట్టయితే ఈ మాసంలో శుక్రుడు ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మాసం మొత్తము దాదాపుగా శుక్రుడు ఈ రాశిలోనే సంచారం చేస్తాడు. ఇక రవిని కనుక చూసుకున్నట్టయితే రవి కూడా తులారాశిలో సంచారము, అదేవిధంగా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. దాదాపుగా ఈ మాసం మధ్య భాగంలో రవి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే కుజుడు దాదాపుగా ఈ మాసం మొత్తము వృశ్చిక రాశిలోనే కుజుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారము మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది. అదేవిధంగా దాదాపుగా చివరి వారంలో మనకు తులారాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది. బుధుడు ఈ మాసంలో వక్రీ కూడా అవుతున్నాడు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయో చూద్దాము. వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు గనక మనం చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి దాదాపుగా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. వీరికి ఉన్నటువంటి గ్రహస్థితిని మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి రవి 6వ స్థానంలోనూ మనకు ఈ మాసం మధ్య భాగం వరకు 6వ స్థానంలో సంచారం చేస్తాడు. దాదాపుగా 16 తర్వాత నుంచి 7వ స్థానంలో సంచారం చేస్తాడు. ముందుగా 6వ స్థానంలో ఉన్నంత వరకు ఈ రవి చాలా చక్కటి ఫలితాలు, అంటే మాసం మధ్య భాగం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా వృషభ రాశి వారికి కలగజేస్తున్నాడు. ఇక కుజుడు కనుక చూసుకున్నట్టయితే కుజుడు కూడా చాలా సప్తమంలో ఉన్నాడు, కాస్త అగ్రెసివ్గా మనకు కనిపిస్తున్నాడు. తర్వాత శుక్రుడు కూడా 6వ స్థానంలో, అంతగా ఈ రాశి వారికి శుక్రగ్రహం కూడా ఈ మాసంలో అనుకూలంగా లేదు. బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు. బుధుడు కూడా కాస్త ప్రతికూలంగానే ఈ మాసంలో మనకి మొదటి భాగంలో ఈ వృషభ రాశి వారికి ఉంటున్నాడని చెప్పవచ్చు. అయితే వారం చివరి భాగంలో బుధుని యొక్క సంచారం చాలా చక్కగా ఉంటుంది. శని మీకు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని యోగకారకుడు, భాగ్యాధిపతి, అదేవిధంగా మీకు కేంద్ర కోణాధిపతి అయినటువంటి శని చాలా చక్కగా అనుకూలంగా మనకు వృషభ రాశి వారికి ఉన్నాడు. కాబట్టి మీకు శని యొక్క అనుకూలత అనేది అధికంగా మనకు గోచరిస్తుంది. రాహువు దశమ స్థానంలో ఉన్నాడు, కేతువు 4వ స్థానంలో ఉన్నాడు, గురువు 3వ స్థానంలో ఉన్నాడు. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వీరికి ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఈ అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే ముందుగా అనుకున్నట్టుగా ఈ మాసము మొదటి భాగంలో రవి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. మాసము 2వ భాగంలో దాదాపుగా బుధుడు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. మాసం మొత్తము శని చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి అనుకూలత అధికంగానే ఉంది అని మనము ఈ మాసంలో చెప్పవచ్చు. అయితే ఈ అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి రవి 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల శత్రువులపైన విజయము అనేది ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది. మీరు తీసుకున్నటువంటి అప్పులు తిరిగి ఇచ్చేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. రవి కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ధనము మీకు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తుంది. ఏదైనా మీకు పెండింగ్లో ఉన్నట్టయితే ఆ పెండింగ్లో ఉన్నటువంటి ధనం కూడా వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. కష్టాలు బాధలు తొలగిపోయి మొదటి భాగంలో అనుకూలత అధికంగా మనకు వృషభ రాశి వారికి గోచరిస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా రవి వీరికి 4వ స్థానాధిపతి. ముఖ్యంగా వీరికి మొదటి భాగంలో 6వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా మొదటి భాగంలో ఉంటుంది. అదేవిధంగా వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా కనిపిస్తుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతున్నట్టయితే
తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మొదటి భాగం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి అసాధ్యమైనటువంటి పనులు కూడా మీరు సుసాధ్యం చేసేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి నవంబర్ మాసంలో అధికంగా కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే వీరికి ముఖ్యంగా 6వ స్థానం అంటే శత్రువులపైన విజయం ఉంటుంది. ఆరోగ్యం అనేది ముఖ్యంగా మెరుగుపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో కూడా ఈ మొదటి భాగంలో చేస్తున్నటువంటి ప్రయాణాలు కూడా రవి వల్ల చక్కటి అనుకూలత అనేది కలుగుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఇంకా చూసినట్టయితే చివరి భాగంలో బుధుడు కూడా చాలా చక్కగా అనుకూలంగా మనకు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాడు. బుధుడు వృషభ రాశి వారికి రెండవ అధిపతి, అదేవిధంగా పంచమాధిపతి. కాబట్టి ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో, సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి విషయాల్లో ఈ మాసం యొక్క మాసం చివరి భాగంలో, ఈ చివరి వారంలో చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా అన్ని రకాల సదుపాయాలు మీకు అమర్చుకోగలుగుతారు. ఈ మాసంలో ఉద్యోగం గురించి చూస్తున్న వారికి ఉద్యోగం కూడా కలుగుతుంది. ధైర్యం అనేది పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదేవిధంగా తండ్రి గారి యొక్క అభివృద్ధి ఉంటుంది. ధనం అనేక విధాలుగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా కూడా సంతోషంగా ఉంటారు. ఇక శని మీకు ఎలాగూ చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. శని లాభస్థానంలో ఉన్నాడు. శని వల్ల ఆరోగ్యం బాగుంటుంది. భాగ్యాధిపతి, అదేవిధంగా మీకు కోణాధిపతి, కేంద్రాధిపతి, యోగకారకుడు. కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా ఏదైనా స్పిరిచువల్ రిలేటెడ్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి ఉంటుంది. ప్రయత్నం వల్ల కార్య జయము అనేది ఈ మాసంలో మనకు వృషభ రాశి వారికి చూడవచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే ఈ 3 గ్రహాలు మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలగజేస్తున్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే ఏ విషయాల్లో మనము జాగ్రత్తలు తీసుకోవాలో కనుక చూసినట్టయితే మీకు 2వ భాగంలో రవి కుజుడు ఈ 2 గ్రహాలు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాయి. కాబట్టి సప్తమానికి సంబంధించినటువంటి విషయాల్లో అంటే ఈ 2వ భాగంలో దాదాపు 16 తర్వాత మీరు ఇంకా ఎక్కువగా అగ్రెసివ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఈగోయిస్ట్కి వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందువల్లంటే రవి ఫైరీ ప్లానెట్ అంటే అగ్రెసివ్గా ఉంటాడు, కాస్త ఈగోయిస్టిక్గా ఉంటాడు. కుజుడు కూడా సప్తమ స్థానంలోకి వెళ్ళి మీ యొక్క రాశి పైన దృష్టి ఉంటుంది. కాబట్టి మీరు కాస్త అగ్రెసివ్గా ఎక్కువగా కోపానికి వచ్చేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి 2వ భాగం నుంచి సంయమనం వహించండి. కాస్త ఓపికగా ఉండండి. వృషభ రాశి వారికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. సేవింగ్స్ ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి సప్తమ స్థానంలో కుజుని వల్ల. కాబట్టి ఆ విషయాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఖర్చు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. ఈ మాసంలో కాస్త డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి డైజెషన్కి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు మనకు ఈ మాసంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఎంతైనా చెప్పదగినటువంటి సూచన. కష్టపడినటువంటి సొమ్మును లాటరీలకు కానీ ఇంకే విషయాల్లో కానీ స్పెండ్ చేయకుండా ఉండండి. జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. మద్యము సప్తమ స్థానము కుజుడు సంచారం ఉంది కాబట్టి మద్యము అధికంగా సేవించకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ బాగా అలవాటు ఉన్నట్టయితే అది కూడా తగ్గించే ప్రయత్నం చేయాలి. తద్వారా మంచి ఫలితాలు ఈ మాసంలో వృషభ రాశి వారికి కలుగుతాయి. వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి ప్రతికూలత తొలగిపోవడానికి, అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి రవి ఈ మాసం 2వ భాగంలో సప్తమంలో అనుకూలంగా లేడు. అదేవిధంగా కుజుడు కూడా వృషభ రాశికి అనుకూలంగా లేడు. శుక్రుడు కూడా అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ముఖ్యంగా వీరు ప్రతి మంగళవారము కుజునికి సంబంధించినటువంటి మంత్ర జపం కనుక చేసినట్టయితే 108 సార్లు చేసినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఓం క్రాం క్రీం క్రౌం కుజయాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా హనుమంతుని పూజించండి. కుజుడు మీకు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ మాసంలో హనుమంతుణ్ణి ప్రతి మంగళవారం కనుక పూజించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి లేదా సుందరకాండ పారాయణం చేయండి. ప్రతిరోజు సుందరకాండ పారాయణం చేసినట్టయితే మీకు చక్కటి ఫలితాలు ఈ మాసంలో
వృషభ రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఈ మాసంలో నెయ్యితో దీపాన్ని కనుక మీరు హనుమంతుని వద్ద వెలిగించినట్టయితే మంచి ఫలితాలు మనకు వృషభ రాశి వారికి కనిపిస్తాయి. మంగళవారము ఉపవాసం కూడా ఉండవచ్చు. ఉపవాసం సమయంలో బెల్లంతో చేసినటువంటి పదార్థాలు కానీ గోధుమతో నెయ్యితో కలిపినటువంటి పదార్థాలు స్వీకరించండి. తద్వారా మంచి పరిహారంగా మీకు వృషభ రాశి వారికి ఈ మాసంలో కలుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ హనుమంతుని టెంపుల్ కానీ ఈ మాసంలో మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు వృషభ రాశి వారికి కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో మీకు తెలియపోతాయి. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.